గురువుగారు, యోగాలు అనేక విధాలు. అందులో కర్మయోగం అంటే ఏమిటి? యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అని చెబుతుంది భగవద్గీత. ఏ సంగము లేకుండా కార్యక్రమాన్ని సక్రమంగా నెరవేర్చగలిగితే అదే కర్మయోగం అవుతుంది. కర్మయోగం అంటే ఏమిటి? భగవాన్ మౌనంగా రమణులు దగ్గరలో ఉన్న కొండ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వెదురుగడలన్నీ పరిశీలించి ఒక వెదురుగడను చేతిలో తీసుకొని కత్తితో దాన్ని చక్కగా ఒక కర్రలాగా మార్చివేశారు. దానికి చాలా సమయం పట్టింది. అంత సమయాన్ని వెచ్చించి అద్భుతమైన కర్రను తయారు చేసి కొండ దిగి వస్తున్న సమయంలో ఒక పశువుల కాపరి కనపడ్డాడు. ఆ కర్రను పశువుల కాపరికి ఇచ్చి, నాకంటే ఇది నీకు బాగా ఉపయోగపడుతుంది అని తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు. చూస్తున్న శిష్యుడికి అర్థమైంది కర్మయోగం అంటే ఏమిటో. చేస్తున్న పని పట్ల నిబద్ధత ఉండాలి, దాన్ని ఏకాగ్రంగా చేసే ప్రయత్నం చేయాలి. అనంతరం అంత కష్టపడ్డాం కనుక అది నాకే కావాలి, నేనే ఉంచుకోవాలన్న భావనను పక్కకు పెట్టి ఆనందంగా అవసరమైన వారికి దాన్ని అందించగలిగితే కర్మయోగంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇలా యోగస్థ కురు కర్మాణి, యోగంతో అంటే బుద్ధి మనస్సు కలిసి జీవాత్మ పరమాత్మ ఏకమయ్యి యుజ్ అనే ధాతువు నుంచి యోగం అనేటువంటి శబ్దం వచ్చింది. కలయిక అని అర్థం. కర్మను ఆచరిస్తూ సంగం త్యక్త్వా, దానితో ఎలాంటి అటాచ్మెంటు లేకుండా కర్మను ఆచరించాలి. అలా చేస్తున్న కార్యక్రమం విజయవంతం కావచ్చు, అపజయం పాలు కావచ్చు. సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ, రెండు సమయాలలోనూ ఒకే రకమైన ఆలోచన ధోరణి ఉండాలి. గెలిస్తే పండుగ చేసుకొని ఓడిపోతే ఆత్మహత్య చేసుకుంటే అది కర్మయోగం కాదు. అలా ఎప్పుడైతే కర్మను మనం ఆచరించగలుగుతామో అప్పుడు అది కర్మయోగంగా పరిగణింపబడుతుంది. నేటి సమాజంలో పెద్ద సమస్య ఏమిటి అంటే పిల్లల పెంపకం. వాళ్ళను పెంచుతున్న సమయంలో వాళ్ళ పట్ల అపరిమితమైన అవ్యాజమైన అనురాగంతో, వారు లేకపోతే మనం బ్రతకలేమన్న ఆలోచనతో తల్లిదండ్రులను వాళ్ళని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఉద్యోగ నిమిత్తమో వివాహమైన తరువాతనో దూరమైతే తట్టుకోలేక అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. కనుక కర్మయోగంగా జీవితాన్ని మనం భావించి ఆచరించగలిగితే ఎలాంటి బాధ లేకుండా జీవితం ముందుకు నడుస్తుంది. జనక మహారాజు అష్టావక్రుడి దగ్గర విజ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్నాడు. అష్టావక్రుడి శిష్యులతో సహా జనక మహారాజు అష్టావక్రుల వారు చెబుతున్నటువంటి విజ్ఞానాన్ని అందుకుంటున్న సమయంలో జనక మహారాజుకు కబురు వచ్చింది. ఒక సేవకుడు పరిగెత్తుకుంటూ వచ్చి, జనక మహారాజా, మిథిలా నగరం తగలబడుతోంది అని సందేశం ఇచ్చాడు. వెంటనే అష్టావక్రుడి శిష్యులంతా మిథిలా నగరం వైపు పరిగెత్తారు. జనక మహారాజు మాత్రం అలానే అష్టావక్రుడికి నమస్కరిస్తూ కూర్చున్నాడు. అష్టావక్రుడు ప్రశ్నించాడు జనక మహారాజు, ఎందుకు అలానే కూర్చున్నావు? మీ అనుజ్ఞ లేదు కదా గురువు గారు, అనుజ్ఞ అయితే వెళతాను అని. నిజానికి పరిగెత్తాల్సింది జనక మహారాజు. ఆశ్రమంలో ఉండి గురువుని సేవించాల్సిన బాధ్యత శిష్యులది. అనవసరమైన ఆలోచనతో అన్నీ నెత్తి మీద వేసుకొని అన్నీ తన వల్లనే జరుగుతున్నాయన్న భావనతో ప్రవర్తిస్తే అది మనకు కష్టాలను కొని తెచ్చేటువంటి సాధనం అవుతుంది తప్ప కర్మయోగంగా పరిగణింపబడదు. అందుకే జనక మహారాజును విదేహ వంశానికి చెందిన వ్యక్తిగా, రాజయోగిగా పేర్కొనటం జరిగింది. అలాంటి మహానుభావుల యొక్క చరిత్రలను వింటూ మన జీవితాన్ని సంస్కరించుకుంటూ జీవితాన్ని కర్మయోగంగా ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం.